అధ్యాయం 16వ వచనం. These verses is very familiar to all of us. ఈ వచనము మనందరికీ కూడా చాలా సుపరిచితమైనది. For God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he gave his only son. ఆయన తన ఒక్కగానొక కుమారుని మనకు అనుగ్రహించాడు. God the Father given Jesus Christ to us. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. That's why we celebrate Christmas today. అందుచేత మనం ఈ రోజు క్రిస్మస్ ని జరుపుకుంటున్నాం. Which means Christmas is all about giving. దాని అర్థం ఏంటంటే క్రిస్మస్ అనగా ఏదైనా ఒక వస్తువుని లేదా దేనైనా ఇవ్వడం లాంటిది. See here Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే says to us, a son is given. ఇక్కడ ఇలా రాయబడి ఉంది, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. There is a love in giving. ఇక్కడ మనం గమనిస్తే ఇచ్చుటలో మనకి ప్రేమ కనిపిస్తుంది, There is a sacrifice in మనకి త్యాగం కనిపిస్తుంది, there is a joy in giving. ఇవ్వడంలో మనకి ఆనందం కనిపిస్తుంది. So the Father God have his son Jesus. అంచేత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. And then Jesus gave his life to us. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకి అనుగ్రహిస్తే కుమారుడు తన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. To save from eternal hell. మనలను అనంతమైన నరకము నుంచి కాపాడడానికి తన కుమారుని అనుగ్రహించాడు. We have one question, how can we celebrate Christmas? మన మధ్యలో ఒక ప్రశ్న ఉండొచ్చు, మనం క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? We will see some characters from Bible. బైబిల్లో నుంచి కొంతమంది నేను మీకు పరిచయం చేస్తాను. See here Mary and Joseph. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరియా మరియు యోసేపుని మనం చూడొచ్చు. Luke chapter 2 verses 38. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనాన్ని గమనించండి. When angel Gabriel spoke with Mary, ఎప్పుడైతే గాబ్రియేలు దూత యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుందో, that you are going to conceive in your womb నువ్వు కుమారుని కనబోతున్నావు అని మరియకు తెలియజేసింది. and bear a son. ఒక కుమారుని కంటావని చెప్పింది. It was very difficult to Mary అది మరియకు చాలా కష్టతరమైన పని. to take this because ఈ ఆలోచన తీసుకోవడం చాలా కష్టమైనది. she is virgin. ఎందుకంటే ఆమె ఒక కన్యక. But she gave her life to the Lord. కానీ ఆమె తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. And accepted that. దాన్ని ఆమె స్వీకరించింది. Let be according to your words. నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అని తెలియజేసింది. Here we see that Mary submitting her life. ఇక్కడ మనం గమనిస్తే మరియ తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించింది. Mary gave her life through obeying to the word of God. మరియ తన యొక్క జీవితాన్ని దేవుని మాట వినడం ద్వారా దేవునికి లోబడింది. Are you obeying to the word of God? మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా? By giving your life to him. దేవునికి మీ యొక్క జీవితాన్ని అర్పిస్తున్నారా? See here Mary submitted her life. ఇక్కడ చూసినట్లయితే మరియ తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించింది. You and I need to submit our lives. అంతేకాదు మనం కూడా మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాలి. How to submit? ఎలా మనం దేవునికి సమర్పించాలి? Only by obeying what God tells us to do. కేవలం దేవుడు ఏమైతే మాటలు మనకు తెలియజేశాడో వాటిని మనం అనుసరించడం ద్వారానే. See here Joseph was told in dream. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుతో దేవదూత దర్శనం ఇలా మాట్లాడుతుంది, Take Mary as your wife. మరియను నీ భార్యగా చేర్చుకొనుము అని చెప్తుంది. Luke chapter 2 verses 24. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తే, He did as the angel of the Lord commanded to him. దేవదూత ఏమైతే తెలియజేసిందో అవన్నీ కూడా యోసేపు గారు అక్కడ ఆ ప్రకారంగా చేశారు. Joseph also gave his life to the Lord by hearing what God says. దేవుని మాట వినడం ద్వారా యోసేపు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. As a family, do you give your lives to Jesus? ఒక కుటుంబముగా మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నారా? Who born unto us? మన కోసం జన్మించిన యేసుక్రీస్తు కొరకు మీ జీవితాన్ని అర్పిస్తున్నారా? God says both of them had a real Christmas. దేవుడు తెలియజేస్తున్నాడు, మరియా యోసేఫ్ ఇద్దరూ కూడా ఒక ఘనమైన క్రిస్మస్ ని జరిగించారు. Through giving their lives and they brought Jesus in the world. వారు దేవునికి లోబడడం ద్వారా యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి ఆహ్వానించారు. Are you reflecting Christ through your life? నీవు యేసుక్రీస్తుని నీ జీవితం ద్వారా ప్రతిబింబిస్తున్నావా? See here wise man in Matthew chapter 2 verses 10 and 11. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో జ్ఞానులను మనం గమనిస్తే, They fell down and worshipped him. వారు సాగిలపడి దేవునికి పూజించిరి. Then opened their treasures. వారు వారి యొక్క పెట్టెలు విప్పారు. They offered him gifts. వారు ఆయనకు బహుమానాలు అందజేశారు. Gold and frankincense and myrrh.
బంగారము, సాంబ్రాణి, బోళాన్ని ఆయనకు సమర్పించారు. As we hear that Christmas is all about sharing and giving. ఇక్కడ మనం చూసినట్లయితే క్రిస్మస్ అనగా ఇచ్చుట మరియు పంచుట. So here wise men were offering their gifts to Jesus. ఇక్కడ మనం గమనించగా వారు అమూల్యమైన బహుమానాలను దేవునికి సమర్పిస్తున్నారు. They worshipped and offered. వారు ఆరాధించారు మరియు సమర్పించారు. Which means their worship was expressed through giving. దాని అర్థం ఏంటంటే వారి యొక్క ఆరాధన అనేది ఇచ్చుటలో మనకు కనిపిస్తుంది. Do you give to the Lord the heart of gratitude? మీరు కృతజ్ఞతా భావంతోనే మీరు దేవునికి సమర్పిస్తున్నారా? In this Christmas season, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా share a gift to those మీరు బహుమానాలను ఇస్తూ ఉండాలి. who can't give you back. మీకు ఎవరైతే తిరిగి మేలు చేయలేరో వాళ్ళందరికీ కూడా మీరు మేలు చేయాలి. See Luke chapter 6 verses 33. లూకా సువార్త 6:33 గమనిస్తే, If you do good to those who do good to you, what benefited that you? మీరు మేలు చేసే వారికి మేలు చేస్తే మీకు ఏం ఉపయోగము అని అక్కడ రాయబడి ఉంది. So let us give our lives through obeying to God. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి మీ యొక్క జీవితాలను మాట వినడం ద్వారా సమర్పించండి. And let us show the love of Christ to others. దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించడం ద్వారా దేవుని మహింపరచండి. Now how many of you obey to God? ప్రతి ఒక్కరు సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది దేవునికి లోబడి ఉండాలనుకుంటున్నారు? Please raise your hands. ఎవరైనా ఉంటే దయచేసి చేతులు పైకి చూపించండి. Hallelujah. దేవునికి స్తోత్రం. In this Christmas season, may God bless you. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీ అందరిని దీవించును గాక. Amen. ఆమేన్. మంచిది, చక్కని గ్రీటింగ్స్ తెలియపరిచిన షైనీ